భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. చైనా విచిత్రమైన కంట్రీ అండి. దానికి అన్నీ నావే అంటుంది. మన అరుణాచల్ ప్రదేశ్ దాందే, మన లదాఖ్ దాందే, తర్వాత ఏది పెడితే దాందే. మెల్లిగా ఢిల్లీ కూడా దాందే అంటుంది కొనాడిపోతే ఒప్పుకుంటే. వాళ్ళు ఈ మధ్య మోదీ గారు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఫిలిప్పైన్స్ తోటి నేవల్ ఎక్సర్సైజ్ చేశారండి. నేవల్ ఎక్సర్సైజ్ వాళ్ళ ఫిలిప్పైన్స్ తాలూకు కంట్రీ తాలూకు సీలో వీళ్ళు వెళ్ళి నేవల్ ఎక్సర్సైజ్ చేశారు. అక్కడ లేదంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటాయి కదా, అది. సో ఫిలిప్పైన్స్తో కలిసి సౌత్ చైనా సీలో ఇండియన్ నేవీ ఎక్సర్సైజెస్ చేసింది. దానికి చైనాకి మండింది. సౌత్ చైనా సీ అంతా దాందేట. నార్మల్గా ఇంటర్నేషనల్ వాటర్ ఎక్కడ బాగుంటుందంటే 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత, మన సరిహద్దుకి 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ వస్తాయి. దాంట్లో ఎవడైనా కానీ చైనా ఏంటంటే దానికి మొత్తం అంతా నాదే, సౌత్ చైనా సీ అంతా నాదే అంటుంది. ఎక్కడ మన తెలుగు సినిమాల్లో చూస్తుంటాం కదా, ఎవడో గౌడ్ ఎవడో ఉంటాడు, హైదరాబాద్ అంతా నాదే అంటాడు, కబ్జాలు చేస్తుంటాడు. ఆ టైం అండి వీడు. వాడికి బార్డర్ కంట్రీస్ 12 అండి. చైనాకి బార్డర్ కంట్రీస్ 12 ఉన్నాయి. కాకపోతే డిస్ప్యూట్స్ 23 కంట్రీలతో ఉన్నాయి. ఈ విచిత్రం చూసారా? అంటే వాడు బార్డర్లో లేకపోయినా వీడండి నాదంటాడు. ఇంకొక విచిత్రమైన పని చేస్తుంటాడు. ఇప్పుడు 200 నాటికల్ మైల్స్ ఉంది కదా, ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ బిల్డ్ చేస్తాడు. ఆర్టిఫిషియల్ ఐలాండ్ పెట్టేసి అంటే ఒక 200 నాటికల్ మైల్ తర్వాత ఆర్టిఫిషియల్ ఐలాండ్ తయారు చేస్తాడు, ద్వీపం చేస్తే ఆ ద్వీపం నుంచి మళ్ళీ ఇంకో 200 అలా 400 అయిపోతుంది. అదండి వీళ్ళ లాజిక్. సో మొత్తం ప్రపంచం అంతా వాడిదే ఒప్పుకుంటే మనం. ఎందుకు టాలరేట్ చేస్తున్నారు? కానీ వాడికి భయం, యుద్ధం చేయాలంటే భయం, యుద్ధం అంటే భయం. మహాపిరికోడు వాడే చైనా. ఎందుకు? వాళ్ళది ఏదో శాస్త్రం ఉంది, దాని ప్రకారం యుద్ధం చేయకుండా గెలవాలి. ఒక్క గన్ను ఫైర్ చేయకుండా గెలిచారు. ఎలాగా? అవతల వాడికి ఏదో కరోనా ఇప్పించో, లేదంటే వాడికి ఏదో సైకలాజికల్ వార్ఫేర్లోనో చెప్పుకున్నాం కదా అంతకుముందు, కాగ్నిషన్, ప్రిసిషన్ కాగ్నిషన్, ఇలాంటివంటివి కూడా వాడి వాళ్ళు అంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఒక ఇండివిజువల్ తాలూకు హ్యాక్ చేసి ఆ ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు కదా, క్రిటికల్ పర్సన్, ఆయనకి సడన్గా పెద్ద యుద్ధం ముందు ఒక వార్త వస్తుంది ఫేస్బుక్లోనో లేకపోతే మెసేజ్, ఏమని వాడు నాన్నగారి ఇంట్లో పోలేదు. దాంతో వాడు మొరేల్ డెవలప్ అవుతాం, మనసంతా అక్కడ ఉండవు. అలాంటి యథాపనులు చేసి యుద్ధం చేయకుండా గెలిచేయడమే ఆడిపోదు. తర్వాత సలామీ స్లైసింగ్ అంటే వాడు కనిపెట్టిన మహత్తరమైన పనికిరాని పద్ధతి. అదేంటి, కొద్దిగా ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు బార్డర్లో నడుచుకుంటూ వచ్చేది. అప్పుడు అవతల దేశం అయ్యో ఎలా వచ్చామంటే మనం చూసుకోలేదు, సరేనండి వెళ్ళిపోతాం అని చెప్తాడు. కానీ వెళ్ళి 10 కిలోమీటర్లు కదా, అంటే ఆ 10 కిలోమీటర్లు వచ్చిందంటే అడిగి, సరే ఈ దేశం ఎందుకులో వీటితో తలకెనప్పని వదిలేస్తున్నాడు. మనం అలాగే చేసాం. మనం ఇండియన్స్ భయం, చైనా అంటే భయం అన్న. ఇప్పుడు ప్రభుత్వం అలా లేదండి. ఇప్పుడు ప్రభుత్వం తాట తీస్తుంది. అందుకే అడిగాడు. గల్వాన్లో మన వాళ్ళు మంచి అంటే మిర్రర్ డిప్లాయ్మెంట్ చేశారు. మిర్రర్ డిప్లాయ్మెంట్ అంటే వాడు 10 ట్యాంకులు పెడితే మనం 10 ట్యాంకులు పెడతాం, వాడు 1,00,000 మంది పెడితే మనం 1,00,000 మంది పెడతాం. అలా వాడు ఎంత పెడితే మనం అంత పెడతాం. ఆ మిర్రర్ డిప్లాయ్మెంట్ వల్ల వాడికి ఎనర్జీ చేస్తారులే అనుకోడు, వింటర్ వస్తే పోతారులే అనుకోడు. కానీ వింటర్ వాడు తట్టుకోగలిపాడు, మన వాళ్ళు తట్టుకున్నాడు. సరే,
ఇవన్నీ అయిపోయిన తర్వాత వీడేంటి కొత్తగా ప్లాన్ ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో రజౌరీ ఏరియాలో పాకిస్తాన్ని ఉసిగలిపి వెళ్ళండి రా టెర్రరిస్ట్ పంపించమంటాడు. అన్నప్పుడు ఆ బార్డర్కి ఈ ఇప్పుడు అదే గల్వాన్ బార్డర్ నుంచి మన సైన్యం షిఫ్ట్ అయిపోద్దని వాడి ఆశ. కానీ మనకి ఈ చాలా మంది సైన్యం ఇంకా ఈ సైన్యమే అక్కడికి వెళ్ళాలని లేదు. సో మన వాళ్ళు డిప్లాయ్ చేయాలంటే చాలా మంది తెచ్చుకోవచ్చు. సో రిజర్వ్లో కూడా చాలా మంది ఉంటారు. సో ఇదండి చైనా వాడు ఫిలిప్పైన్స్తో మన వాడు చేసిన ఎక్సర్సైజ్కి వాడికి వచ్చిన బాధ, వాడి ప్రాబ్లం. అంటే సౌత్ చైనా సీ అంతా వాడు బ్యాక్ యార్డ్ అనుకుంటాడు, వాడి సొంతం అనుకుంటాడు. సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్ ఉంది పాపం. ఫిలిప్పైన్స్ రోజు వాటర్ గన్స్ పెట్టి, వాళ్ళ ఫిషింగ్ షిప్స్ వచ్చినా ఏ షిప్ వచ్చినా వాటర్ గన్స్ పెట్టి కొడుతుంటాడు, వాడు నేర్పిస్తాడు. ఈ బార్డర్ డిస్ప్యూట్లు చైనాతోకి 12 బార్డర్ కంట్రీస్ ఉంటే 23 బార్డర్ డిస్ప్యూట్లు. ఇది విచిత్రమైన దేశం అండి. దాన్ని అందరూ ఐడెంటిఫై చేయాలి. వాడిని అందరూ కలిసి ఒకసారి చితక్ కొడితే లైన్లో వేస్తారు. అది నా ఉద్దేశం. మీరేమంటారు చెప్పండి. జై హింద్, జై శ్రీరామ్.